పివి సునీల్ కుమార్ గారు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్గా పనిచేసిన సందర్భంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలాగా పనిచేశాడు అనేది వాస్తవం. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇన్ని నెలలు ఆగి ఈయన మీద ఎస్టాబ్లిష్ చేసి ఈయన మీద ఒక ఎంక్వైరీ చేశారు. సిసోడియా గారు ఐఏఎస్ ఆఫీసర్ గారి నేతృత్వంలో ఒక ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చిన అంశాలు క్లియర్ టెక్నికల్ ఎవిడెన్స్ డేటా ఏంటంటే ఈయన ఏ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఎనీ సీనియర్ బ్యూరోక్రాట్స్ మరీ ముఖ్యంగా సిఐడిలో సీనియర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు విదేశాలకి వితౌట్ పర్మిషన్ వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఇది సెంట్రల్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ సెక్షన్ 3 ప్రకారంగా విదేశాలు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఈయన చేసిన 2 అంశాలు నేరాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వితౌట్ పర్మిషన్ విదేశాలు వెళ్ళాడు. ఈయన 5 సంవత్సరాల్లో 6 సార్లు విదేశాలు వెళ్ళాడు. అది ఫ్లైట్ నంబర్ EK524, EK525, EK526 ఫ్లైట్స్ లో విదేశాలు విపరీతంగా 6 సార్లు వెళ్ళొచ్చాడని చెప్పి ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించుకున్న డబ్బును అక్కడ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి వెళ్ళాడు అనేది ఒక అభియోగం. రెండోది, విదేశాలు వెళ్తానని పర్మిషన్ లేకుండా వెళ్ళటమే కాకుండా కొన్ని సందర్భాల్లో 6 సార్లు కొన్ని సందర్భాల్లో ఏం చేశాడంటే జార్జియా వెళ్తానని చెప్పి లండన్ వెళ్తాం, అమెరికా వెళ్తానని చెప్పి UK వెళ్తాం, ఇట్లా రకరకాల డీవియేషన్స్ చేశారు ఈయన. అది ఎస్టాబ్లిష్ అయింది. సర్వీస్ రూల్స్ ప్రకారంగా అట్లా చేయకూడదు. అట్లా చేయటం వల్ల ఇప్పుడు ఈరోజు సస్పెండ్ చేశారు.